अवरङ्गगोदीजीनन्दगोदस्तात् वासगीनन्दसुरेष्ठधरेष्ठात् विघ्नाविघ्नद्देशप्रसादादिन्द्राभयादिकाजमो वरुणो विक्रमात् कुबेरोत्तक्षया आश्रियः सर्वाभ्य ऊनाभ्य संयुक्षमनः सर्वे रक्षन्तु। रोचनो रोचमान स्वपन स्वपमान कल्याण विष्णु त्वां रक्षतु। आ वेंकटेश्वर स्वामी वारु వేణుగోపాల స్వామి వారు ఎల్లవేళలా సుదర్శన చక్రంతో పైనుండి రక్షించుగాక. తను పూర్వం అయ్యవారి చేతిలో ధనస్సు అనే ఆయుధంతో తూర్పు భాగం నుండి రక్షించుగాక. శక్తి దక్షిణం అయ్యవారి చేతిలో శక్తి అనేటువంటి ఆయుధంతో దక్షిణ భాగం నుండి రక్షించుగాక. అధస్తాత్ వాసుకి క్రింద భాగం నుండి వాసుకి అనే సర్పరాజుతో రక్షించుగాక. అంతరేషు ఇతరే అస్త్ర ఏ సందర్భంలో ఎలాంటి అస్త్రమో ఆ అస్త్రంతో రక్షించుగాక. దుఃఖాద్యమ సంతోషంగా ఉంటాం, ఈరోజు కొంచెం అనారోగ్యం వస్తే బాధపడతాం, అట్లాంటి యమధర్మరాజు చల్లని చూపు చూసి రక్షించుగాక. శ్రీయ సర్వాభ్యమోనాభ్య సంరక్షణ సర్వే రక్షంతు. 33 కోట్ల మంది దేవతలు వేణుగోపాల స్వామి వారు ఎల్లవేళలా వారిని వారి కుటుంబాన్ని ఈ వేదిక ఏర్పరిచిన మహామహోపాధ్యాయుడు శ్రీ విశ్వనాథ్ గోపాలకృష్ణ గారి లాంటి పూజ్యులు అందరికీ కూడా వేణుగోపాల స్వామి వారి ఆశీస్సులు కలగాలని చెప్పి ఈ ఆశీర్వాద శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. స్వైద్య మిత్రులు నగర పెద్దల సమక్షంలో 26/12/2025 తేదీన విద్యాపోషణ అంటే ఇంకా మాది విద్యాపోషణ అనే బిరుదుతో రాజమహేంద్రవరం ధర్మంచర కమ్యూనిటీ హాల్లో సత్కరించుకుంటున్నాం. సార్ దగ్గర సార్ దగ్గర ఈ బిరుదు ఇవ్వడంలో మా ఉద్దేశం ఏంటంటే విద్యాభూషణ అంటే విద్యయే భూషణంగా గలవారు అని ఒక అర్థం, విద్యకే భూషణము అని అర్థం. ఈయనే విద్యకి అలంకారం, ఈయనకి అలంకారం విద్య. వాగ్భూషణం భూషణం అని మనం అంటూ ఉంటాం. అలాంటి గొప్ప ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి రామారెడ్డి గారికి పద్మభూషణ్ ఇచ్చే అవకాశం మాకు లేదు కనుక అది రావాలని కోరుకుంటూ మా చేతిలో ఉన్నది విద్యాభూషణ బిరుదు మేము ప్రదానం చేస్తున్నాం ఆనందంగా. అయ్యా దయచేసి అందరూ వద్దురు కానీ ఇది కంప్లీట్ అయ్యేదానికి మాత్రం దయచేసి ఎవరు మీతో సహకరిస్తామో మాతో కూడా మీరు సహకరించండి. ఉచ్చజ్యోతి గారు గ్రామాంతరం వెళ్ళడం వల్ల వారి సోదరుని కుమారులు డాక్టర్ రవిరామ్ కిరణ్ గారు వచ్చున్నారు, వారిని కూడా వేదిక పైకి వచ్చి సత్కరించాలని కోరుతున్నారు. సార్ సార్ రామారెడ్డి గారు ఒకసారి రెడ్డి గారు సార్ డాక్టర్ గారు ఒకసారి సార్ నుంచోండి సార్ అలా సార్ సార్ వెళ్తుంది సార్ సార్ అలా చూడండి సార్ బాబు ఏడు తప్పుతున్నాం సార్ సార్ ఒకసారి ఉంచండి సార్ సార్ ఒక్క నిమిషం
ఓకే కూర్చోండి సార్ అలాగే ఓకే క్షమించవలసిందిగా కోరుతున్నాం. అందరూ ఆత్మీయులతో ఇట్లాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని మనం చేస్తున్నాం. సార్ సార్ ఒకసారి ఓకే ఓకే రెడీ రెడీ ఇక్కడ ఉన్నారు. పిఎస్సి రావు గారు ఉన్నారు. డాక్టర్ గారి గురించి అల్పతరం వందే వేదశేఖోపసంహితం విద్వద్బ్రహ్మణ సంహితం. ఈనాటి నిత్య విద్యార్థి సరస్వతి పుత్రుడు కరి రామారెడ్డి గారు మేడంగా చెప్పారు. మర్యాద పురుషోత్తముడు పూర్వభాషీ అన్నిట్లోనూ గోల్డ్ మెడల్స్. మాకు ఇప్పుడు కేశవరావు గారిని ఆయన నల్సార్ వైస్ ఛాన్సలర్గా ఉండేవారు. వారు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండగా వైమాకు వచ్చారనమాట. వైమాకు వచ్చి వారి గురించి చూసి, రామారెడ్డి గారు మీరు ఏమైనా చెబితే వినాలని వచ్చాం, అంతే తప్ప మిమ్మల్ని మేము వైవా చేయడానికి ఏముంటుంది అని చెప్పి వారు చెప్పిన సందర్భం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. అదేవిధంగా మా గురువు గారి యొక్క కార్యక్రమాల్లో, వేదవ్యాస గారి యొక్క కార్యక్రమాల్లో కానీ మా ఈ దానవాయపాటి గ్రంథాలయం అని చెప్పారు చూసారా, కార్యక్రమాలన్నిటికీ కూడా వారు వస్తారు. గ్రంథాలయ సంస్మరణ దినోత్సవాల్లో వాళ్ళు ఆయన పాల్గొంటూ, ఆయన మా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కదా, వేరే వేరే చాలా చోట్ల నుంచి. అక్కడ వాళ్ళు ఎంత స్ఫూర్తివంతమైనటువంటి ప్రసంగాలు ఇస్తారంటే వాళ్ళు ఎంతో ఆనందపడుతుంటారు. 5 గంటలంటే 5 గంటలకు వచ్చేస్తారు, లేదా 5 నిమిషాలు తక్కువ 5 గంటలకే వచ్చేస్తారు. ఇంకా మనం వెయిట్ చేసి అక్కడ కూర్చోవాలి కానీ టైం అదనమాట. చేత ఈ సందర్భంలో సోక్రటీస్ గారు అంటారు, ఐ నో నథింగ్ ఎక్సెప్ట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ మై ఇగ్నోరెన్స్ అంటారు. నాకేం తెలియదు కానీ ఒక విషయం తెలుసు, ఏమీ తెలియదండి. ఆ విధంగా విద్యా దదాతి వినయం శీలేన శోభతే విద్యా. ఆ 2 లక్షణాలు పొణికిపుచ్చుకున్నటువంటి మహనీయ వ్యక్తి మన పెద్దలంతా చెప్పినట్టుగా వారికి ఈ సత్కారం చేయడం అనేటువంటిది రాజమహేంద్రవరానికే మనకి సంతోషకరమైన విషయం. రామారెడ్డికి జడ్జిమేళన అంటారు. రామారెడ్డి గారి గురించి ఎవరైనా ఈ రాజమండ్రి సిటీలో తెలియదంటే అతనికి రాజమండ్రిలో ఏమి తెలియదు, ఒక అజ్ఞానిగా ఉన్నాడని అర్థమవుతుంది. ఇదేంటే ఈ రోజుల్లో ఒక డిగ్రీ సంపాదించాలంటే తల్ల కింద అయిపోతారు. క్లాస్కి నిండా టీ పెట్టుకుని 1 గంట దాకా తెగ చదివేసి మళ్ళీ తెల్లారి లేసి ఆఖరిగా డిగ్రీ రాదాడు 2-3 సబ్జెక్టులు పోతాయి. అసలు ఆయన 73 డిగ్రీలు అనేటప్పటికే షాక్ అయిపోతాం ఎవరైనా, ఈ డిగ్రీలు ఎలా వచ్చేస్తున్నాడు. ఇంకా మా కాలేజీకి కానీ మా స్కూల్కి కానీ ఆయన సంవత్సరానికి 2 సార్లు తీసుకెళ్ళి ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా పాస్ అవ్వాలి ఏంటని నేను చెప్పిస్తూ ఉంటాను. 4 రోజుల క్రితం కూడా మా రాజమండ్రి ఇంటర్నేషనల్ స్కూల్లో ఆయన క్లాస్ తీసుకున్నాను. ఎందుకంటే ఆయనకి భగవంతుడు అపారమైనటువంటి శక్తి ఇచ్చాడు. కొందరికి ఇస్తారు, మనం ఏది ఇంజనీరింగ్లో జాయిన్ అవుతాం, కష్టపడి ఏదో ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తాం, మెడిసిన్లో జాయిన్ అవుతాం, మెడిసిన్ కంప్లీట్. కానీ అది మల్టిపుల్గా అది మన సినిమా చూస్తాం అపరిచితుడండి, టక్మని అలా వచ్చి టక్మని ఇలా వచ్చి అలా. ఆయన అన్ని రంగాల్లోనూ ఇప్పుడు ఆయన యాక్చువల్గా డాక్టర్, లాలో డాక్టరేట్, అలాగే ఇంజనీరింగ్లో డాక్టరేట్, కంప్యూటర్స్లో డాక్టర్, అన్ని ఒక సబ్జెక్ట్ కాదు అన్ని సబ్జెక్టుల్లోనూ కూడా ఆయన మరి ఆల్రౌండర్గా ఉండి అన్ని సబ్జెక్టుల్లోనూ కూడా ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పిహెచ్డీలు సంపాదించినటువంటి సామాన్యమైన విషయం కాదు. ఆయన కానీ ఎలా ఉన్నావు అని అడిగారు, పక్క వాళ్ళంతా చెప్పాను కదండి నేను, వీడికి తేడా ఉంది అందుకే రామారెడ్డి గారు అడిగారు. అది
ఇప్పుడిప్పుడే ఆ స్టిగ్మా కొంచెం కొంచెం పోతుంది. కానీ నాకు ఒక అర్థం లేదు అసలు, రామారెడ్డి గారు అసలు పడుకుంటారా? ఎందుకంటే మామూలుగానే మనకు ఒక మెంటల్ పేషెంట్ తోటి 10 నిమిషాలు గడిపితేనే చాలాసేపు ఏదోలా అనిపిస్తుంది. ఈయనకి రోజు అదే పని కదా. తర్వాత నాకు ఈయనకు ఒక పేషెంట్ అమెరికాలో ఉన్నారు, మా బంధువులు. వాళ్ళకి ట్రీట్మెంట్కి వాళ్ళకి డే టైంకి మనకి నైట్ అవుతుంది కదా. డాక్టర్ గారు మీరు ఏమన్నా వాళ్ళ చేత ఫోన్ చేస్తే మీకు పర్వాలేదు చేయమనండి అంటే రాత్రి 11కో 12కో చేస్తారు. చేసినా సరే ఏం పర్వాలేదు ఆ టైంకి వెళ్ళి చేయమనండి. 3 గంటలకి ఈయన కొత్త కొత్త తెలుగు పదాలు నేను కూడా అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు, ఈ పదంకి అర్థం ఏంటంటే ఆ పదంకి అర్థం ఏంటి. అది ఒక పరిశోధన చేసి వాడుకలో ఉన్న పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి అర్థం ఏంటి, అదొక పెద్ద గ్రంథం అవచ్చు అనమాట. ఇప్పటికే చాలా రోజుల నుంచి వస్తుంది. 1135 అయ్యేటి. అది 3 గంటలకు పోస్టింగ్ పెడుతున్నారంటే ఎప్పుడు పడుకుంటారు అసలు? 3 గంటల పోస్టింగ్ అంత ముందు 1 గంటన్నా వర్క్ చేయాలి. రాత్రి 12 అయినా సరే ఆయన పేషెంట్ పర్లేదు ఫోన్ చేయమని అంటారు. దేవుడు కొంతమంది అలా పుట్టిస్తాడు, వాళ్ళ పని చేయడమే. లేకపోతే ఆ డిగ్రీలు ఏంటి పోయా. అంబేద్కర్ది విన్నాను, నేను చూశాను. అంబేద్కర్ గారు ఇన్ని డిగ్రీలు చేశాడు. ఆయన అంటే కక్షతోటి కసితోటి నన్ను స్కూల్లోకి రానివరా, నన్ను ఎలా ఏమీ లేనివాడికి చూస్తారా అనేటువంటి ఒక కోపంతో, ఆ ఫైటింగ్ నేచర్ తోటి ఆయన మొత్తం ఆ టైంలో ఇండియాలో పొలిటీషియన్సే కాదు, ఇండియాలో ఎవరికీ లేనన్ని డిగ్రీలు, గ్రాడ్యుయేట్సే కాదు పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డాక్టరేట్స్ సంపాదించాడు ఆయన. అది మనందరికీ తెలుసు. కానీ ఈయనవి దానికి 4 రెట్లు ఉన్నాయి. ఈయనేంటి ప్యాషన్, ఆయనే చెప్పాలి. ఎందుకంటే ఇది ప్యాషన్ తోటి చేశారు. టైం ఎక్కడ పట్టుకుంటున్నారు, ఎలా చేయగలుగుతున్నారు. పోనీ ప్రాక్టీస్ అది పక్కన పెట్టేసాడండి. ఈయన ఇదే పని అంటే మొన్న బీసీ రాయ్ అవార్డు, బీసీ చాలా పెద్ద అవార్డు, ఆల్ ఓవర్ ఇండియాలో సెలెక్ట్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి అవార్డు బీసీ రాయ్ అవార్డు. ఆ అవార్డు వచ్చింది ఆయనకి. సో నేను చెప్పాను కదా, కొంతమంది పనిచేయడం కోసమే పుడతారు. రామారెడ్డి గారు పనిచేయడం కోసమే పుట్టారు. ఆయన ఇందాక ఎర్రాప్రాగడ్ అన్నాడు సెంచరీ కొడతారని. సెంచరీ కొట్టడం ఈ డిగ్రీల్లోనే కాకుండా ఆయుర్దాయం కూడా ఆయన సెంచరీ కొట్టాలని, అప్పుడు మనం కూడా ఉంటే బాగుంటుందని కోరిక ఉంది. ఒక్క నిమిషం మీ తరఫున మా ఒరే సత్యనారాయణ గారు మాట్లాడతారు. మీరు రండి. వారు కూడా 100 సంవత్సరాలు ఉన్నారు, దేశానికి సేవ చేయాలి. ఇవాళ దేశం చాలా మనందరం కూడా చూడాలని చెప్పేసి వారికి ఆ దిశలో వారు కూడా ముందుకు సాగాలి, మనల్ని ముందుకు సాగించాలని చెప్పేసి నేను భగవంతుని కోరుతూ వారికి పూర్తి ఆయుర్దాయం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ సభకి నమస్కరించుకుంటూ, తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ జన్మను సార్థకత్వం చేసుకునేవారు బాగా అరుదుగా ఉంటారు. అలాంటి జన్మని కాలాన్నే శాసించి తన జీవితాన్ని పరిపూర్ణంగా సమాజానికి ఎలా ఉండాలంటే రామారెడ్డి గారి లాంటి జీవితం గడపాలంటానికి కాలాన్నే శాసించాడని చెప్పొచ్చు. ఆయన నిత్యం చూస్తుంటే ఇప్పుడు వచ్చినప్పుడు ఒక పేపర్ చూస్తున్నాను. ఆ పేపర్లో కాలంలో రామారెడ్డి గారు రాసినటువంటి కాలంలో అన్నీ వస్తున్నాయి. ఒక పక్కన ఎక్కడైనా ప్రజెంటేషన్స్ ఇస్తే రామారెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ వీడియో ప్రజెంటేషన్ చూస్తే ఎప్పుడు ఎలా తయారు చేశారో చెప్పలేదు. ఇంకా అసలు ఆయన డాక్టర్గా ఇవాళ సైకాట్రిస్ట్గా మన గోదావరి జిల్లాలోనే ఒక అత్యద్భుతమైన డాక్టర్గా కానివ్వండి, అనేక రంగాల్లో అన్ని రంగాల్లో పరిపూర్ణంగా నిష్ణాతుడుగా ఆయన సంపూర్ణ విజయాన్ని సాధించారు. ఎవరైనా రోల్ మోడల్గా తీసుకోవాలి, కాలాన్ని ఎవరైనా ఎలా వినియోగం చేసుకోవాలో తెలుసుకోవాలంటే అది డాక్టర్ గారు రాయాలి. అటువంటి కాలాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని సమాజానికి ఒక మంచి రోల్ మోడల్గా ఆయన అన్ని విధాలా కూడా ఆయన జీవితాన్ని పరిపూర్ణంగా విజయం సాధించారు. భగవంతుడు ఇప్పుడే మా మాజీ పార్లమెంట్ సభ్యులు అరుణ్ కుమార్ గారు చెప్పారు, 200 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఆయన జీవించాలని చెప్పి సభాముఖంగా ఆయనకి ఆ భగవంతుడు ఆశీర్వచనం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కూడా మాట్లాడుకుంటాం మనం. డాక్టర్ గారు 2 పుష్కరాల క్రితం అనుకుంటా జిఎల్ గారు బ్రహ్మయజ్ఞం చేశారు వేడూరి కాన్వెంట్ స్కూల్లో. ఆ సందర్భంలో మేమందరం మన స్వామి అక్కడే ఉన్నాం. బ్రహ్మయజ్ఞంలో వేరే సమస్య అయితే డాక్టర్ గారు వేదాల మీద మంచి ప్రసంగం చేశారు.
ఋగ్వేదంలో ఎన్ని మంత్రాలు ఉన్నాయి? నిర్మాణాన్ని చూరగొనడం అనేది సామాన్యమైన విషయం కాదు. వారితో నాకు కూడా నేను వచ్చి 2 నెలలు అయింది. వచ్చిన 10 రోజులకే మన సిపి భవన్ మందిరం సన్నిధానం శాస్త్రి గారు వారి చేత నాకు సన్మానం చేయించారు. కాబట్టి వారితో నాకు ఇది కూడా ఏర్పడింది. కాబట్టి నేను వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వారు శతమానం భవతి కాకుండా ఇంకా 100 డిగ్రీలు ప్లస్ సంవత్సరాలు బతికి ఈ ప్రపంచానికి తన యొక్క జ్ఞాన జ్యోతిని అందించాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన చాలా బుద్ధి పెట్టినలాగా ఉండేటువంటి వ్యక్తి మంత్రివర్యులు శ్రీ కందల లక్ష్మీ దుర్గేష్ గారు వారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కూడా గర్వంగా మనం చెప్పుకునేటువంటి ఒక పేరు రాజమండ్రి అనగానే డాక్టర్ కర్రి రామారెడ్డి గారి పేరు. అటువంటి మనందరికీ గర్వకారణంగా నిలిచినటువంటి కేవలం వైద్యులు మాత్రమే కాదు, వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి కర్రి రామారెడ్డి గారికి ఈరోజు ఆత్మీయ అభినందన సత్కారం చేసుకోవటం ఇది మనందరికీ మనం చేసుకునేటువంటి సన్మానంగా భావించాలి. ముఖ్యంగా డాక్టర్ కర్రి రామారెడ్డి గారు 73 డిగ్రీలు చేశారనేటువంటి మాట మనం చెప్పుకున్నా, నిజానికి ఎవరైనా డిగ్రీలు చదివితే ఎలా చదువుతారంటే మనం అందరం కూడా కాస్త కొస్త చదువుకున్న వాళ్ళం కనుక, ఆయన వైద్య వృత్తిలో ఉన్నారు కనుక వైద్య రంగానికి సంబంధించిన డిగ్రీలు చేయడానికే వారు మక్కువ చూపిస్తారు. దాంట్లోనే వారికి పరిణితి కూడా ఉంటుంది. నేను ఎకనమిక్స్ చదువుకున్నాను, ఎకనమిక్స్ లోనే రీసెర్చ్ చేయడానికో లేకపోతే ఇంకోటి చేయడానికో నేను ప్రయత్నిస్తాను. లా చదివిన వారు లాలోనే మరో డిగ్రీ సాధించడానికి ప్రయత్నిస్తారు. కానీ రామారెడ్డి గారిలో గొప్పదనం వైవిధ్యభరితమైనటువంటి డిగ్రీలు వారి వైద్య వృత్తికి సంబంధించినవి అందులో ఎన్నున్నాయో నాకు తెలియదు, కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాంటివి, సోషియాలజీ లాంటివి, లేకపోతే ఇతరత్ర అనేక విభాగాలకు సంబంధించినటువంటి డిగ్రీలు సాధించడం అంటే అది అందరికీ సాధ్యపడే విషయం కాదు, కేవలం రామారెడ్డి గారికి మాత్రమే సాధ్యపడే విషయం. ఇది మనం పూర్తిగా పరిశీలిస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం. ఒక విద్యను అభ్యసించిన తర్వాత దాని మీద మరికొన్ని డిగ్రీలు పొందడం అనేది పెద్ద కష్టం కాదు, కానీ ఒక రకమైనటువంటి వృత్తిలో ఉంటూ, పైగా ఇందాక అరుణ్ కుమార్ గారు చెప్పినట్లుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా బిజీగా ఉంటూ, మరో పక్కన ఇది డిగ్రీలు సాధించడానికి వీలుగా చదువుకోవడం అంటే ఇంతకు మించినటువంటి అవధానం మరొకటి ఉండదని నేను నమ్ముతున్నాను. మనం శత అవధానాలు చూస్తాం, సహస్ర అవధానాలు చూస్తాం, ఇది అంతకు మించినటువంటి అవధానంగా నేను భావిస్తా ఉన్నాను. అటువంటి డాక్టర్ కర్రి రామారెడ్డి గారికి ఇవాళ రాజమహేంద్రవరంలో క్రీమ్ అనుకున్న వాళ్ళు సాహితీ పరంగా కానివ్వండి, సమాజ సేవ విషయంలో కానివ్వండి, లేకపోతే రాజకీయ రంగంలో కానివ్వండి, ఒక క్రీమ్ గా ఉన్నటువంటి వారందరూ వారికి ఈ అభినందన పురస్కారం చేయటం అంటే ఇది చాలా గొప్ప విషయం. వారికి వచ్చినటువంటి పిసి రాయ్ అవార్డు ఇందాక గురువర్యులు చెప్పారు. నిజానికి అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ లో కానీ, ఉభయ రాష్ట్రాల్లో కానీ వచ్చినటువంటి మొట్టమొదటి తెలుగు వైద్యులు డాక్టర్ కర్రి రామారెడ్డి గారు. అటువంటి పిసి రాయ్ అవార్డు వారికి రావటం అది మనందరికీ గర్వకారణం. అది 2018లో ఇచ్చారు సార్, మీకు 2017లో ఇచ్చారు. 14 అనౌన్స్ చేశారు, 17లో ఇచ్చారు. రాష్ట్రపతి గారు ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా వారికి అందించడం జరిగింది. వారి యొక్క రచనా వ్యాసంగం గురించి కూడా మనం ప్రత్యేకంగా ఇక్కడ ఉద్ఘాటించాలి. అది కారణం ఏంటంటే మన సమకాలీన రాజకీయాల మీద వారికి ఉన్నటువంటి పూర్తి అవగాహన. నిజానికి ఇంత బిజీగా ఉండేటువంటి డాక్టర్ గారు, ముఖ్యంగా వారి దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్ కూడా అదొక రకమైనటువంటి విభాగానికి చెందినటువంటి వారు. వారిని పరీక్షిస్తూ వారికి సరైనటువంటి ఆనందాన్ని కలిగించే విధంగానో లేకపోతే ఆరోగ్యం కలిగించే విధంగానే పనిచేస్తూనే సమకాలీన రాజకీయాల పట్ల సరైనటువంటి ఆలోచనతో చూసినప్పుడు చెప్పదగ్గ ఏకైక వ్యక్తి డాక్టర్ రామారెడ్డి గారు.
అటువంటి ప్రత్యేక వ్యక్తిత్వం వారికి ఉంది. దాంతోపాటు ఎప్పుడు చూసినా అదే చిరునవ్వు, అదే నెమ్మదితనం. ఏనాడు కూడా ఇన్ని డిగ్రీలు సాధించాలని కానీ, ఇంత పెద్ద వైద్యుడని కానీ, లేకపోతే వైద్య వృత్తిలో కూడా మొత్తం సౌత్ ఇండియాలోనే అద్భుతమైనటువంటి అవార్డులు పొందినటువంటి వ్యక్తి వారు. ఎప్పుడు కూడా ఆ భేషజాన్ని ఏ రోజు చూపించినటువంటి వ్యక్తి. తొలి రోజుల్లో మనం డాక్టర్ రామారెడ్డి గారిని ఏ రకంగా చూసామో ఇవాళ కూడా అదే రకమైనటువంటి మేనరిజమ్స్ తోటి ఉండేటువంటి వ్యక్తి కూడా వీరొక్కరే అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా వారు ఈ కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి అవిరళ కృషి, ఇందాక 73 డిగ్రీలు అయినాయి అంటే మరో 17 డిగ్రీలు పూర్తి చేస్తే 100 డిగ్రీలు పూర్తి చేసిన వ్యక్తి అవుతారు. ఆయన 100 వసంతాల పాటు పూర్తి ఆరోగ్యంతో ఉండి అదేవిధంగా ఆ డిగ్రీలు కూడా పూర్తి చేయాలని, కూడా మరింత గర్వకారణంగా శిఖరాగ్రాన నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఎంత ఓపిక భగవంతుడు ఎందుకు ఇచ్చాడు, ఎలాగిచ్చాడు అని అనిపిస్తూ ఉంటుంది నాకు. నేను నాకు స్మాల్ శాంపుల్ టెస్టులు, లార్జ్ శాంపుల్ టెస్టులు అని ఉంటాయి స్టాటిస్టిక్స్లో. అదే మనకి వీళ్ళకి రీసెర్చ్కి ఉపయోగపడుతుంది. అది చెప్పాలి కీర్తి. ఆయన ఇంకెన్ని డిగ్రీలు చదువుతారు సార్ అంటే, నాకు ఇక్కడ పేషెంట్లు ఉన్నారు, మీరు ఎక్కువ బోర్డులో చదువుకున్నారు మహానుభావం. అందు గురించి అలాంటి విద్యావేత్త మన రాజమండ్రికి ఉండడం మనకు చాలా అదృష్టం. అందరూ కూడా ప్రజ్ఞాశారులు మీరందరూ. అందు గురించి మీరు ఏమి ఇచ్చినా దట్ ఈజ్ యాక్సెప్టబుల్. అందరికన్నా ఈ పక్కన ఉన్నాడు ఈయన మాకు గురువు లాంటి గురువు. బాబీ చెప్తే పలానా చోట ఉన్నారు బాబా అని వెంటనే ఇంటికి ఏంటంటే కొంతమందిని విడిచిపెట్టుకోలేదు, ఆప్యాయతలు, అభిమానాలు. అలాగే రాజు గారు ఏనాటికి కూడా విడిపోని బంగారు. దాని గురించి నాకు వేరే చోటకి వెళ్ళవలసిన మనం అందరం కలవాలి. ఇక్కడ మీ అందరికీ సామాన్యంగా డౌట్ రావాలి. అంటే పాత్రికేయులందరికీ తెలుసు ఏంటి, మామూలుగా అయితే 2 డిగ్రీలు చేస్తారు, లేకపోతే 3 పీజీ చేస్తారు, లేకపోతే ఒక పిహెచ్డి చేస్తారు. 73 వరకు ఎలా పాపుకుంటే వెళ్ళిపోయింది, ఇది ఏదో కొంచెం గమ్మత్తుగా ఉంది అని ఖచ్చితంగా సందేహం రావాలి. అది జరిగింది ఏమిటంటే, అలా వరుస పెట్టి మొదలెట్టుకుంటూ వెళ్ళాను. ఉదాహరణకి లాలో వెళ్ళాను, ఎల్ఎల్బి అయింది, బెస్ట్ అవుట్ బెస్ట్ స్టూడెంట్, అది ఇది అంతా అంతే, గోల్డ్ మెడల్ అంతా. తర్వాత ఏమో లా మరిగేశాను, 5 ఎల్ఎల్ఎంఎల్ చేశాను. ఆ తర్వాత ఏమో ఎల్ఎల్ఎంఎల్తో ఊరుకోవడం పెట్టి పిహెచ్డీ చేద్దాం, లాలో పిహెచ్డీ చేశాను. క్లాసులు చెప్పడం ఇష్టం కాబట్టి బీఈడీ చేశాను, బెస్ట్ అవుట్ బెస్ట్ స్టూడెంట్. ఎంఈడీ చేశాను, యూనివర్సిటీ టాపర్. సరే పిహెచ్డీ చేసేద్దాం ఎడ్యుకేషన్లో, అయిపోయింది. అలాగే ఇలాగా వరుస పెట్టి ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాను. అలా వెళ్తుండేటప్పటికి 23, 24 అలా వెళ్తుంది అన్నమాట బండి. ఈ లోపల మోస్ట్ వేరీడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి ఏమో లిమ్కా బుక్ ఎక్కడం జరిగింది, వరల్డ్ రికార్డ్స్ కూడా కొన్ని ఎక్కడం జరిగింది. ఆ తర్వాత మనలో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే కావాలని గిల్లుతుంటారు. ఇది ఎవరన్నా మనల్ని డాక్టర్ గారికి 8 డిగ్రీలో అని అంటుంటే పక్కన ఇంకోళ్ళు సుధాకర్ గారు అని ఒక ఆయన ఉన్నారు, దూరదర్శన్లో పనిచేస్తారు, ఆయనకు 100 ఉన్నాయి. పార్థిబన్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెన్నైలో ఉంటాడు, ఆయనకు 130 ఉంది. ఇవి గిల్లుడు అనమాట. ఇప్పుడు ఏంటిది, వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ బయోడేటాలు ఇవి చూసేటప్పటికి వాళ్ళు పాపం ఎంఏలు 10, 15 చేశారు, సరే బాగానే ఉంది అంతవరకు. ఏదో 1, 2 పిహెచ్డీ చేశారు, బాగానే ఉంది. మిగిలిన సర్టిఫికేట్ కోర్సులు, పైగా సర్టిఫికేట్ కోర్సులు కూడా ఎలాంటివి, ఇండియన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళ వర్క్షాప్ 5 రోజులు సర్టిఫికెట్ వేసేసుకోవడం. అలాగే ఏదో కళాభారతి వారు తెలుగు రైటింగ్ మీద ఒక వర్క్షాప్ సర్టిఫికెట్ అది వేసుకోవడం. ఇలా చూసేటప్పటికి
ఓహో ఇదా సంగతి అయితేనే మనం కూడా రాసి పెంచుకోవాలని చెప్పేసి సర్టిఫికేట్ మీద పడదాం అనుకున్నాం. కానీ పడేదేదో మరీ నాసి సర్టిఫికేట్లు కాదు, ఉత్తుత్తి నామక సర్టిఫికేట్లు కాదు అని చెప్పి శోధన చేశాను. శోధన చేయడం అంటే నిజానికి దేవుడు నా దగ్గరికి ఇచ్చాడు. అది యోగా థెరపీలో పిహెచ్డి చేసేటప్పుడు యూజీసీ వాళ్ళు కొత్త రూల్ పెట్టారు, కనీసం 2 NPTEL కోర్సులు చేయాలి రీసెర్చ్ మీద అనేటప్పటికీ ఫండమెంటల్స్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, బయోస్టాటిస్టిక్స్ 2 NPTEL కోర్సులు చేశారు. ఈ NPTEL కోర్సులు అంటే ఏమిటంటే ఐఐటీలు, ఐఐటి మెడ్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఖరగ్పూరు, కాన్పూరు, గౌహతి, రూర్కీ, వీళ్ళు IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, మొత్తం ఈ 8 మంది కలిపినటువంటి కాన్సార్టోరియం వీళ్ళు నిర్వహిస్తారనమాట. అంటే ఐఐటి లెవెల్ అంటే మీకు తెలియదే ఉంది. ఆ సర్టిఫికేట్ కోర్సులో చేరేటప్పటికి చాలా ఆనందం అనమాట. ఎందుకంటే ఐఐటి ప్రొఫెసర్స్, వీడియో లెక్చర్స్, అసైన్మెంట్స్, తర్వాత ఏమో లాస్ట్లో పరీక్షలు అంతా కూడా చక్కగా మనకేమో రాజీవ్ గాంధీ కాలేజ్ ఉంది ఇక్కడ మన ఊళ్ళోనే సెంటర్, వాళ్ళకి మంచి కంప్యూటర్స్ అంతా కూడా సీసీ కెమెరాలు అంతా కూడా స్టాండర్డ్స్ మొత్తం బాగా జరిగిపోయింది. అప్పుడేమో నాకు అర్థమైంది ఇందులో స్టార్స్ అని ఉంటాయి అని చెప్పేసి. ఒక సెమిస్టర్లో మ్యాక్సిమం ఎన్ని కోర్సులు చేయగలం అంటే డేట్స్ క్లాష్ అవ్వకుండా 12 కోర్సులు చేయొచ్చు అనమాట. నేను మొన్న సెమిస్టర్ కాక అంత ముందు సెమిస్టర్ 12 తీసుకున్నాను. 12 తీసుకున్నలో ఒకటేమో విడిచిపెట్టేశాను. అది విశ్వనాథ్ గోపాలకృష్ణ గారికి తెలుసా లేదు, అది సంస్కృతం ఆషామాషిగా లేదు, చాలా దాని మీద మొత్తం ఫుల్ ఎనర్జీ పెట్టేయాలని అదేం పక్కన పెట్టాను. మిగిలిన 11 రాశాను. అందులో అది ఒక 6 టాపర్గా వచ్చింది. 6 టాపర్గా వచ్చేటప్పటికి ఒక 3 టాపర్గా వస్తేనేమో సూపర్ స్టార్ అంటారు అనమాట. ఓహో మన సూపర్ స్టార్ అనమాట అనుకున్నాను. కానీ ఆ సెమిస్టర్లోనే కొత్తగా కేటగిరీ పెట్టారు, ఎవరైనా సరే 6 టాపర్గా వచ్చినట్టయితే మెగాస్టార్ ఇస్తామని చెప్పేసి. అందుకని పోయిన సెమిస్టర్ కాకుండా ముందు సెమిస్టర్లోనూ 3 మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో 3 మెగాస్టార్స్ అనమాట. అప్పుడు అందరూ సరదాగా జోకులు వేసేవారు, చిరంజీవి మెగాస్టార్, ఎడ్యుకేషన్లో నువ్వు మెగాస్టార్. ఆ తర్వాత ఏమో లాస్ట్ సెమిస్టర్లో అప్పుడు 12 రాశాను. 12 రాస్తే అది 8 నేను టాపర్గా వచ్చింది, మళ్ళీ మెగాస్టార్. ఇప్పుడు గడిచిన సెమిస్టర్లోనూ 12 రాస్తే 9 టాపర్గా వచ్చాను, మెగాస్టార్ మళ్ళీ వచ్చేసింది. అంటే 3 సార్లు హ్యాట్రిక్ అనమాట. ఇప్పుడు ఇంకొక ఉత్సాహం ఏంటంటే మ్యాక్సిమం 12 కోర్సెస్ అన్నాను కదా, వచ్చే సెమిస్టర్కి ఇంకో 2 డేట్స్ ఎక్స్ట్రా పెట్టారు వాళ్ళు. అంటే ఒక డేట్కి 2 పరీక్షలు చొప్పున రాసుకోవచ్చు అనమాట. అంటే వచ్చే సెమిస్టర్లో నేను 16 కోర్సులు రాయడానికి అవకాశం వచ్చేసింది అనమాట. 16 రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. అప్పుడే మా ఓలేరు సత్యనారాయణ గారు కూడా లెక్కెట్టేసి 73 + 16 అయితే 29 అనమాట అని చెప్పేసి అని ఆ పై సెమిస్టర్కి అయితే సెంచరీ వస్తుంది అనమాట అని. ఎందుకంటే వారి పర్మిషన్ తీసుకోకపోతే నేను మళ్ళీ ఇటేమో ఇగో మా సమాజం మా సామాజిక ఇది ఏంటని గోలు 100 లేకపోతే ఎంత ఇది ఇదే గోల్ కాదు, ఇది ప్రయాణం. నేను ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అని పోలికి కూడా చెప్తాను. తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామిని చూడటం ఒక్క నిమిషమే. రండి రండి రండి, ఇది వరకు పొండి తోసేవారు, ఇప్పుడు రండి లాగేస్తున్నారు. ఒక్క నిమిషం అంతే. ఆ ఒక్క నిమిషం ఆనందం కంటే అసలు తిరుపతి ప్రయాణం టికెట్లు బుక్ చేసుకోవడం దగ్గర నుంచి, ట్రైన్ ఎక్కడం దగ్గర నుంచి, ట్రైన్లో తినుబండారాలు తినడం దగ్గర నుంచి, దిగడం దగ్గర నుంచి, ఆ కాటేజీలో రూమ్ తీసుకోవడం, తెల్లారుదామనే స్నానాలు చేయడం, ఎంత ఈ ప్రాసెస్ అంతా నిజంగా ఎంత ఎంజాయబుల్. అలాగా ఈ విద్యా వ్యాసంగాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. మంది నాకు ఏదైనా ఎగ్జామినేషన్ సెంటర్లో 50 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా కనపడుతుంటారు. అంతెందుకు లలిత గారు కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఏంటంటే ఆయన రాయగలేదు, మనం ఎందుకు రాయకూడదు అని చెప్పేసి అనమాట. అప్పుడు మెయిల్స్ వస్తుంటాయి. మా కొడుకు బీటెక్ చేసేసి వెళ్ళగిపోతున్నాడు, అప్పుడు చెప్పాము అది ఆ ముసలాన్ని చూడప్పుడే ఎలా చేస్తున్నాడు అని చెప్పేసి అప్పుడేమో వాడు తలంచుకుంటాడు. ఎంతో కొంతమందికి ఓహో ఇలా కూడా చేయొచ్చు అనమాట అనేటువంటి ఎగ్జాంపుల్గా ఉన్నాం అనేది అదొక తృప్తి. ఇప్పుడు